హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈ రైల్వే జోన్స్ గురించి న్యూస్లోకి వచ్చింది. మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, అదేవిధంగా మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏపీ విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా క్రియేట్ చేశారు. మనకి రైల్వే జోన్స్ తీసుకుంటే 18 రైల్వే జోన్స్, ఇంక్లూడింగ్ కొంకన్ రైల్వే తీసుకుంటే 19 అవుతాయి. కొంకన్ రైల్వే అది సెపరేట్ నెట్వర్క్ అనమాట. సో జనరల్గా రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయంటే 18 అంటాం, ఇంక్లూడింగ్ 18+1 కొంకన్ రైల్వే 19 అవుతాయి. యాక్చువల్గా అది జోన్ ఏం కాదు, సెపరేట్ అడ్మినిస్ట్రేటివ్ నెట్వర్క్ అనమాట. సో 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఈ దాంట్లో ఈ సౌత్ సెంట్రల్ రైల్వే, అలాగే మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రెండు కూడా న్యూస్లోకి వచ్చి మరి వీటి గురించి చూద్దాం. సౌత్ సెంట్రల్ రైల్వేని 1966లో ఏర్పాటు చేశారు. 1966లో ఏర్పాటు చేయడం జరిగింది. 1966లో ఏర్పాటు చేశారు. దీనికి ఆ పరిధి చూస్తే జ్యూరిడిక్షన్ స్టేట్స్ తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక. అలాగే డివిజన్స్ 3 డివిజన్స్ ఉన్నాయన్నమాట. 3 డివిజన్స్ ఉన్నాయి. నాందేడ్ డివిజను, సికింద్రాబాద్ డివిజను, హైదరాబాద్ డివిజన్. ఈ 3 కూడా ఈ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఒక డివిజన్ పెంచారనమాట. ఏంటో చూద్దాం. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే. ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్, వీటికి సంబంధించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 స్టేట్స్. ఇది కూడా అయితే డివిజన్స్ విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, విశాఖపట్నం. ఇది విశాఖపట్నము అటు ఒడిశాలో ఉండేదన్నమాట. రాయచూర్ డివిజన్కి సంబంధించి దాంట్లో సగం ఉండేది. ఇప్పుడు ఇది సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి మార్చేశారు. హెడ్ క్వార్టర్ విశాఖపట్నం. హెడ్ క్వార్టర్ విశాఖపట్నం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ విశాఖపట్నం. 2018లో మనకి దీన్ని అప్పుడు వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చొరవతో తీసుకొచ్చారు విశాఖపట్నం హెడ్ క్వార్టర్. సో డివిజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయన్నమాట. కొత్తగా విశాఖపట్నం డివిజన్ కూడా చేర్చడం జరిగింది. ముందు 3 ఉమ్మడిగా ఉన్నప్పుడు 6 ఉండేవి. నాందేడ్, సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు. మొత్తం 6 సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కింద ఉండేవన్నమాట. ఓకే, కొత్తగా ఇది చేర్చారు. అలాగే ఇంకో చిన్న ఇది కూడా ఏంటంటే విష్ణుపురం, పగిటిపల్లి, విష్ణుపురం, జన్పహాడ్, ఈ రూటు 142 కిలోమీటర్స్. ఇది గుంటూరు డివిజన్ కింద ఉండేది. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ టు సికింద్రాబాద్ డివిజన్. ఎందుకంటే యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కి కోల్ సప్లై అనమాట. ఇట్లా సింగరేణి నుంచి ఈరోజు తెలంగాణ కిందకి వస్తుంది కాబట్టి సికింద్రాబాద్ డివిజన్కి ఇచ్చేశారు. అది ఇదొక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, ఇవి అక్కడ 4, ఇక్కడ 3. తెలంగాణ 3, సౌత్ సెంట్రల్ రైల్వే, ఏపీ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ 4 అనమాట. ఓకే, ఇప్పుడు జోన్స్ చూద్దాం. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు రైల్వే జోన్స్ని. మీకు ఎలా ఈజీగా ఉండేవి మనం గుర్తుపెట్టుకుందాం. నార్త్ కాబట్టి ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నార్థర్న్ రైల్వే, అది నార్థర్న్ రైల్వే జోన్ ఢిల్లీ. నార్థర్న్ రైల్వే హెడ్ క్వార్టర్ ఢిల్లీ. సదరన్ రైల్వే చెన్నై హెడ్ క్వార్టర్. సదరన్ రైల్వే చెన్నై ఈస్ట్ హెడ్ క్వార్టర్. ఈస్టర్న్ రైల్వే కోల్కతా. 4 సిటీస్, 4 రైల్వేస్. వెస్టర్న్ రైల్వే ముంబై. చూడండి ఈజీగా అయిపోయింది. 4 సిటీస్ కదా. నార్థర్న్ రైల్వే ఢిల్లీ, ఈస్ట్ కోల్కతా, అలాగే వెస్ట్ ముంబై, సౌత్ చెన్నై. ఈజీగా అయిపోయింది. అలాగే ఇక్కడ చూడండి ఒక మళ్ళీ 4 యాడ్ అయినాయి మనకి. ఇలా డైరెక్షన్స్ ఏమి లేవు. ఇవి నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్. నార్త్ ఈస్టర్న్ ఇది గోరఖ్పూర్. సౌత్ వెస్టర్న్ హుబ్లీ. లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇక్కడే, మన ఇండియాలో లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్. సిద్ధరూధ స్వామీజీ రైల్వే ప్లాట్ఫామ్. ఇది లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్. అలాగే నార్త్ వెస్ట్ జైపూర్. అలాగే సౌత్ ఈస్ట్ ఇది కూడా కోల్కతాని. సౌత్ ఈస్ట్ కూడా కోల్కతా. ఓకేనా, 8 వచ్చేసినాయి. ఇది చూద్దాం. నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్. ఈస్ట్ సెంట్రల్ రైల్వే
హాజీపూర్ బీహార్లో ఉంది. వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ మధ్యప్రదేశ్. హాజీపూర్ బీహార్, జబల్పూర్ మధ్యప్రదేశ్. చూడండి, ఈ రెండు బాధలు వస్తాయి. నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్. ఈ రెండు పూర్లు వస్తాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్, వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్. పూర్లు బాధలు 12 వచ్చేసినాయి ఇక్కడికి, 12 ఈజీగా. ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే మాలీగాన్ గౌహతి అస్సాం. మాలీగాన్ గౌహతి అస్సాం నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే. అలాగే ఇక్కడ మనకి సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే SECOR అంటాం. భువనేశ్వర్ ఒడిషా. సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ ఒడిషా. అయ్యో 12, ఇయో 2, 14 అయినాయి. అలాగే సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం, ఇప్పుడే చెప్పాను మీకు. అలాగే కోల్కతా మెట్రో రైల్ ఒక 12, 13, 14, 15, 16 అయిపోయి చూడండి. అలాగే ఇది సౌత్ ఈస్ట్ కోస్టల్ రైల్వే బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఇక సెంట్రల్ రైల్వే ముంబై 17, 18 సెంట్రల్ రైల్వే ముంబై. సో ముంబై 2 సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే. కోల్కతా 3 ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, కోల్కతా మెట్రో రైల్వే. మొత్తం 5 అక్కడికే అయిపోయినాయి. సో ఇవి మనకి రైల్వే జోన్స్, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేనేమో చిన్నది, నార్థన్ రైల్వే పెద్దది నెట్వర్క్ వైజ్, లెంత్ వైజ్. సో టోటల్ 70 డివిజన్స్ ఉన్నాయి. కొత్త డివిజన్స్ ఇంతకుముందు 68, 2 పెరిగాయి కాబట్టి 70 డివిజన్స్ ఉన్నాయి. 18 జోన్స్ ఉన్నాయన్నమాట రైల్వేస్లో. 70 డివిజన్స్, 18 జోన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది మీకు లేటెస్ట్ ఇన్ఫో. కొత్తగా ఈ డివిజన్స్ స్ప్లిట్ చేశారు కాబట్టి న్యూస్లోకి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి గేట్ కావస్తుంది 16 సివిల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఉంది. సో కాబట్టి 20వ తారీఖు నుంచి 20th Feb ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ ఆఫ్లైన్ బ్యాచ్. సో 7 to 1 PM మధ్యలో ఉంటాయి క్లాసెస్, డైలీ 4-5 hours. సో 20th February బ్యాచ్ స్టార్ట్స్, ఆఫ్లైన్ బ్యాచ్. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 9121644146కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.